హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ దొండకాయ. సింపుల్ దొండకాయతో ఎన్ని స్పెషల్స్ చేయొచ్చండి. ఊకే ఎప్పుడు మనం ఆ పోపు వేయటం, దాన్ని ఫ్రై చేయడం, పక్కకేయటం, ఫ్రై చేయడం, పక్కకేయటం. మొన్న నేను దొండకాయతో పెసరపప్పు కొబ్బరి ఒకటి చేశాను, సూపర్ ఉంది. అండ్ ఇవాళ చేయబోయేదైతే దొండకాయ ఎసరు కూర అంటారు. ఎసరు అంటే ఏంటంటే నీళ్ళు పోసి ఉండేదాన్ని ఎసరు కూర అంటారు. ఇది తెలంగాణ స్పెషల్ అని చెప్పాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నీళ్ళు పోసి ఇట్లా చారు లెక్క, మరీ చారు కాదు, ఇట్లా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. దానికి మన సైలాస్ కిచెన్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఆ చెమక్కలన్నీ అద్ది నేను చేస్తాను. ఇది ఇంకా బాగుంటుంది. దొండకాయ ఎసరు కూర కుక్కర్లో సింపుల్గా 5 నిమిషాల్లో చేసే కర్రీ. మీరు 10 నిమిషాలు చెప్తారు. మీతో ముచ్చట పెడుతున్నా కదండి. ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్, తక్కువ పడుతుందండి ఆయిల్, 10 గ్రామ్స్ అనుకోండి. జస్ట్ తడి పొడిగా ఉంది లేదు అనుకోండి. అది కూడా ఎందుకు అంటే నాన్ స్టిక్ పాన్ అయితే అవసరం లేదు. ఇది స్టీల్ది కాబట్టి మనకి ఎంతో కొంత ఈ తడి అనేది అవసరం, లేకపోతే అంటుకుంటాయి. బింబి బుద్ధి నాశిని అని చెప్పి మా అమ్మ చిన్నప్పుడు అసలు ఉండేది కాదు ఎక్కువ దొండకాయ. అది నాకు పెద్దయ్యాక తెలిసింది. నేను నేర్చుకొని అమ్మకి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ, అమ్మ దొండకాయలు ఇన్ని ఉంటాయి, ఇన్ని కథలు ఉంటాయి, అన్నిటికంటే నువ్వు ఏదైతే బుద్ధినాశిని అంటున్నావో పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి దొండకాయ చాలా పనిచేస్తుంది అని చెప్పి గోడ మీద అతికించిన అనమాట ఒకసారి అమ్మకి. ఇంకా అప్పటి నుంచి అమ్మ అంటే నాకు పెళ్ళై నేను పిల్లలు పుట్టి అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంటున్నప్పుడు ముచ్చట ఇది. ఇన్ని సంవత్సరాలు ఒక అపోహతోనే అమ్మ పక్కకు పెట్టేసింది. సో అలాంటి అపోహలన్నిటికీ తెరదించండి. దొండకాయ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మన హెల్త్. అండ్ ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. నేను వాడే ఇంగ్రీడియంట్స్ దీనిది కూడా ఈ లింక్స్ అన్నీ నా వాట్సాప్ ఛానల్లో పెడుతున్నా. ఆ లింక్స్ యూట్యూబ్లో ఇవ్వడానికేమో లింక్స్ ఓపెన్ కావట్లేవు. ఒకసారి నా ఇన్స్టా బయోలోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఇన్స్టాలో, అది క్లిక్ చేసి చూడండి. లేకపోతే కమ్యూనిటీ పోస్ట్ అని యూట్యూబ్లోనే ఉంటాయి, అక్కడ పెడుతున్నా. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు పోపుకేస్తే ఆ టేస్టే సపరేట్. ఒక్క ఉల్లిగడ్డ, చిన్న ఉల్లిగడ్డ మంచిగా సిమ్ చేశాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా 1/2 కిలో దొండకాయలకి చేస్తున్న కథ. ఈ 1/2 కిలో దొండకాయలు మీరు 10 మందికి పెట్టచ్చు ఈ రకంగా చేస్తే కనుక. ఎందుకు పెట్టాలి ఎక్కువ అది ఇది అంటే అది మన ఇష్టం. తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు కదా. కానీ ఈ కర్రీ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు నమ్మినట్టే నన్ను నమ్మండి. నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ట్రై చేసేయండి అంతే. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఓవర్ అనకండి. ఎందుకంటే ఎన్నిసార్లు చేస్తే, ఎన్నిసార్లు చూస్తే, ఎన్ని రెసిపీస్ చేస్తే మీకు ఆ నమ్మకం వచ్చి ఒక 7-8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవుతారు. అది ఆ బాధ్యత నా నెత్తి మీద చాలా ఉంటుంది. అమ్మో నేను తప్పు చేయకూడదు అనే బాధ్యత. కాబట్టి నమ్మండి. ఎవరో ఒకరిని ఎక్కడో ఒక్కడ నమ్మితేనే ఒక అడుగు ముందుకు వేయగలుగుతామండి. నమ్మకం లేని చోట ఏ పని చేయలేం. ముందు మనం చేసే పని మీద మనం నమ్మాలి. కొంతమందిని ఎంచుకొని వాళ్ళని నమ్మాలి. దీనికి ఆపోజిట్లో ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే నమ్మకం ఉన్న చోటే మోసం కూడా ఉంటుంది. నమ్మితే కదా మోసపోతాము. అందుకనే ట్రస్ట్ ఎవ్రీబడి, వెరిఫై ఎవ్రీథింగ్ అంటారు. నమ్మండి కానీ వెరిఫై చేసుకోండి. మీరు ఆల్రెడీ వెరిఫై చేసుకున్నారు నన్ను డిఫరెంట్ రెసిపీస్ ద్వారా నమ్మి. సో యూ క్యాన్. ఇప్పుడు లేని శైలజ ఉల్లిపాయ వేయిస్తుంది ఏంటి, దీనికి వేయించాలి రెసిపీని బట్టి కదా. ఉల్లిపాయ వేగేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇది ఒక సింగిల్ టమాటా మీడియం సైజ్ది, ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి, ఈ 3 గ్రైండ్ చేసుకొని వద్దాం. మంచిగా కొంచెం కలర్ వచ్చింది కదా. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఇది గ్రైండ్ అయింది కదా లైట్గా. దీంట్లోనే ఒక రెక్క, ఒక 5 గ్రామ్స్ చింతపండు నాక టీ స్పూన్ అంత ఉంది. దీన్ని కూడా వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొస్తున్నా. అంటే దాంతోపాటు చింతపండు కూడా 2 రెక్కలు అంటున్నా అంతే. ఇట్లా అంటుకున్నట్టు అనిపిస్తే నీళ్ళ తడి చేయండి. అంటుకున్నదంతా ఊడొస్తుంది. ఇదిగోండి వచ్చేస్తుందా. ఈ గంటకే వచ్చిందంటే ఇంకా చెక్క గంటకి, స్టీల్ గంటకి ఇంకా వస్తుంది. ఇట్స్ అంటే అడుగున అంటుకుంటుంటే వాటర్ తడి చేయండి. లేకపోతే వాటర్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్, ఇప్పుడు దీనిలో టమాటాలు వేస్తుంటే తడైపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇదిగోండి పేస్ట్ అయ్యి వచ్చేసింది. ఇది ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి దొండకాయ వేసేస్తున్నాను. 1/2 కిలో దొండకాయలు. ఆ 1/2 కిలో కూడా ఏం చేస్తానంటే నేను ఒక 10 దొండకాయలు ఇదిగోండి ఇట్లా పక్కకు పెట్టుకుంటాను. ఆ కొంచెమే ఇదిగోండి ఇంత గిన్నెతోని పచ్చడి కలుపుతాను. 2 days వస్తుంది. అట్లా ఫ్రెష్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మన దాంట్లో ఉంది చూడండి దొండకాయ పచ్చడి, 2 నిమిషాలు
జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. నేను వేసిన దాన్ని చెప్తున్నాను తప్పితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు చూడండి. పోపులో ఆవాలు జీలకర్ర అంటే లేనిది కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉండేది, ఇంకా మిరియాలు, 2 వెల్లుల్లి రెక్కలు, ఒక టమాటా, ఇదంతా ఏంటంటే యాడెడ్ అదనమాట కర్రీకి. ఇప్పుడు మనము ఏదన్నా పెళ్ళికి వెళ్తున్నాము, సింపుల్గా రెడీ అవ్వి వెళ్ళటం అంటే ఏంటన్నట్టు ఒక పట్టుచీర కట్టుకొని వెళ్ళిపోతాం, కానీ నెక్లెస్ పెట్టుకొని ఏదో, కానీ ఆ కొంచెం పూలు యాడ్ చేసుకొని చేతులకి ఒక 2 మ్యాచింగ్ గాజులు వేసుకుంటే ఆ లుక్కే మారిపోతుంది. సేమ్ అనమాట, మనకున్న ఇంగ్రీడియంట్స్కి 1-2 యాడ్ చేస్తే ఆ టేస్టే మారిపోతుంది. చేసే పనుల్లో కూడా అంతేనండి. మనకి కొంతమంది టైలర్స్ చూడండి కుడతారు, కుట్టేసి బ్లౌజ్ ఇచ్చేస్తారు, 150-200 ఇట్లా తీసుకుంటారు. అదే కుట్టు అదే కథ ఎండింగ్లో ఎడ్జెస్కి మొత్తం అంచులు కనపడకుండా పీకో చేసేసి ఇక్కడ ఒక బటన్ పెట్టేసి 150 కాదు 500 తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్ట్రా చేసిన వర్క్ ఎంత అంటే 10 నిమిషాలే. ఫినిషింగ్ మ్యాటర్స్. లైఫ్లో కూడా చాలా చోట్ల ఫినిషింగ్ మ్యాటర్స్. అదేంటి నేను అదే కుడుతున్నా ఆమె అదే కుడుతుంది ఏం గొప్ప అంటే అపియరెన్స్, ఆ లుక్ గొప్ప, ఆ ఫినిషింగ్ గొప్ప. ఉప్పు పసుపు వేసాను, ఒక 2 నిమిషాలు వేయించాను, కారం వేసేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేసాను, మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. 10 మందికి పెట్టాల్సి వస్తే ఇంకో టీ స్పూన్ కూడా వేయండి కారం. ఇది కూడా టిప్పే, పులుసు కారం కారంగా ఉంటే ఎంతకంది తింటారండి. అదే మీరు జోరుగా చేసి పెడితే, నోటికి అనువుగా అట్లా చేసి పెడితే ఏముంది మొత్తం ఒక్కలే ఊదేస్తారు. నాలో ఒక సూర్యకాంతం ఏమైనా కనిపిస్తుందా మీకు? నాకు సూర్యకాంతము ఆమె పేరుకి గయాళ్ళలా కనిపిస్తుంది, కానీ మంచిగా నవ్వు వస్తుంది. మన ఇంట్లో మనిషిలాగా అనిపించే వ్యక్తి అంటే సూర్యకాంతం అంట నేను. అంత మంచి మంచి అవి ఉన్నాయండి ఆమెవి. ఇంకోండి మళ్ళీ ఇక్కడ చూడండి లేయర్లా కడుతుంది కదా వాటర్, ఇది వేసేస్తున్నాయి. ఇందులో తడి ఉంది కదా, ఆ లేయర్ మొత్తం ఇప్పుడు 1 సెకండ్లో పోతుంది చూడండి. నేను వాటర్ పోయాలి దీంట్లో, కానీ మీకు అది చూపించడం కోసం, ఈ తడికి కూడా అది పోతుందని చూపించడం కోసం పోయట్లేను. పోతుంది చూసారా లైట్ లైట్గా, అదిగోండి వచ్చేస్తుంది ఇట్లా, ఇదిగోండి చలో. ఇంకా 2 నిమిషాల తర్వాత అయితే అసలు లేనే లేదు, మొత్తం పోయింది. మనకి కిచెన్లో ఎదుర్కొన్న సమస్యలకి కిచెన్లోనే పరిష్కారం ఉంటుంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడే. లైఫ్లో కూడా అంతే, ఏ ఫీల్డ్లో ఎదుర్కొనే సమస్యలకి అక్కడనే పరిష్కారం ఉంటుంది. మనం భయపడిపోయి స్టవ్ ఇప్పుడు అంటుకుంటుంది కదా అని ఇంకోసారి స్టీల్ వాడకుండా ఉంటే ఏంటి, ఎవరికి నష్టం? నాకే. అలాగే సమస్య వచ్చింది కదా అని లైఫ్లో ఆ పనికి దూరంగా ఉంటే ఎవరికి నష్టం? మనకే. అలాగే సమస్యలు క్రియేట్ చేసే మనుషులకు కూడా చాలామంది దూరం అయిపోతారు. యూ షుడ్ బి విత్ దెమ్. అప్పుడే మనకి అందరితోని మెలగటం అర్థమవుతుంది. నేను వాళ్ళతోనే ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకు హ్యాపీగా ఉండాలి? రాత్రి వచ్చినప్పుడు నిద్రపోతున్నాం, చీకటి పడ్డాక, పగలు వచ్చినప్పుడు పని చేసుకుంటున్నాము. అట్లనే మంచిగా వాళ్ళు కరుగ్గా మాట్లాడుతున్నారంటే ఓకే, వాళ్ళు కరుగ్గా మాట్లాడతారు, వాళ్ళు ఆ టైప్. చీకటి, నువ్వు చీకటితో ఎలా ఉండాలో అలాగే ఉండు. చీకట్లో ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని పడుకుంటాం. వాళ్ళతో కూడా అంతే, వాళ్ళు ఉన్నారు లేనట్టే అనుకోవాలి. వీలైతే మాట్లాడాలి, లేకపోతే లేదు. కొన్ని రోజులకి సిచ్యువేషన్ వచ్చేస్తుంది ట్రాక్లోకి. వంట చేయమంటే ముచ్చట ఎవరు చెప్పమన్నారు నేను శైలజ? అడగండి, సేమ్ ఆన్సర్. యు ఆర్ మై ఫ్రెండ్, ఐఎమ్ షేరింగ్ మై ఫీలింగ్స్. ఇదిగోండి వాటర్ పోసేస్తున్నాను, ముక్క మునిగేంత వరకు పోయాను. దాదాపు 250-300 ml పోసాను నేనైతే. చార్. ఉప్పు చూడండి, తక్కువ ఉంది, సెటిల్ ఉంది. ఆ కారానికి ఆ ఉప్పు సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు వేయాలంటే కారం కూడా వేయాలి. ఎటు చేసి కారం వేయాలని చూస్తున్నా నేను, అది కదా అర్థమవుతుందా? జస్ట్ 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చాలా బాగుంటుంది కర్రీ. ఎప్పుడు చేసే దొండకాయ కాకుండా ఇట్లా భిన్నంగా ఈసారి చేయండి. లాక్. ఎన్ని విజిల్స్ రానిస్తారు? 1 విజిల్ చాలు మీడియం ఫ్లేమ్లో. 2 కూడా అవసరం లేదు, మెత్తగా అయిపోద్ది. దొండకాయ ఎప్పుడు కూడా దాని షార్ప్నెస్ని కోల్పోవద్దు, మనకి టేస్ట్ దొరకదు. ముద్దలో కలిపి దొండకాయ పంట కిందకి వెళ్ళినప్పుడు మెత్తగా అయిపోతే ఆ టేస్ట్ దొరకదు. పళ్ళుండి మిక్సీలో వేసుకొని తింటామా అండి? పండుని కరకర నవ్వలే కదా తింటాము. సేమ్ మనకి పళ్ళు ఉన్నాయి, 1 విజిల్ చాలు. అసలు గట్టిగా మాట్లాడితే మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి కట్టేసినా అయిపోతుంది. కుక్కర్ విజిల్ అనగానే మీకు ఈజీ ఈ రెసిపీ అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దానికోసం చేయాల్సి వస్తుంది నేను. సరేనా? అర్థం చేసుకుంటారు కదా మెసేజ్. ఈ ఫోన్ కొన్నిసార్లు అదృష్టమో దురదృష్టమో అర్థం కాదండి. టైంని తినేస్తుంటుంది, అలాగని మళ్ళీ చాలా పనులు అవుతుంటాయి. అంటే ఎలా వాడాలో తెలిసి ఉండాలనుకుంటా బహుశా. సో వెయిట్ ఇట్లా ఈజీగా వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఇంకా నీళ్ళు వచ్చినా ఏం కాదండి, ఇంకా బాగుంటుంది.
సరే మీరు మరీ ఒకటేసారి కంగారు పడతారు కానీ ఇంకొంచెం నీళ్ళు పోసినా ఏం కాదు. అట్లా ఎసరెసరి ఉండాలన్నమాట, నోట్లోంచి నీళ్ళు వస్తాయి. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పులుపు వద్దు అనుకునే వాళ్ళు దొండకాయలు ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు మానేయచ్చు, నో డౌట్. నాకైతే ఎక్కడో ఒకటి ఎంత బాగుంది, పులుపు అంత టేస్టీగా అనిపిస్తుంది. సో డిష్ అవుట్ చేద్దాము అండ్ పెట్టుకొని కుమ్మేద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. ఇది టేబుల్ మీద పెట్టండి. ఎప్పుడు వండే దొండకాయలా కాకుండా ఇది ఎట్లా ఉడికిందో చూడండి. ఇది పర్ఫెక్ట్ ఉడుకుద్దండి ఒక్క విజిల్కి. మీకు తెలుసా, మనది ఆలు టమాటా కర్రీ ఉంటుంది చూడండి, ఆలుగడ్డకి ఎన్ని విజిల్స్ అనుకుంటున్నారు? ఒక్కటే విజిల్. అవసరానికంటే ఎక్కువ ఉడికిచ్చినా ప్రాబ్లమే. సార్ కొంచెం నేను చూసినంత వరకు అయితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేయకుండా జస్ట్ కొన్ని వాటర్ పోసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వండేస్తారు. ఉల్లిపాయ కూడా వేయరు, బాగుంటుంది అది కూడా. దట్స్ ఆల్ మన కర్రీ. సూపర్ డూపర్ దొండకాయ ఎసరు కూర రెడీ. దొండకాయ ఎంత ఉడికిందో చూద్దాం. మంచిగా ఉడికిపోయిందండి. ఇంత కూడా ఉడకొద్దంటే విజిలే పెట్టద్దు, జస్ట్ పెట్టాలి. మనం చారు మసాలా పెట్టినట్టు ఒక 2-3 నిమిషాలు మసాలా పెట్టి కట్టేయాలి. ఆ వేడికి ఇంకా మగ్గుద్ది. ఉండన మరి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.